రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సులో పాల్గొనేందుకు ఈ రోజు బయలుదేరుతున్నారు. ముఖ్యమంత్రి నేడు ఉదయం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మహాజాతర పనులను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఉదయం సుమారు 9:30 స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్తారు. తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ప్రదర్శించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లను ప్రపంచ వేదికపై ఆవిష్కరిస్తారు. ఇక దావోస్ లోని గూగుల్, టాటా మరియు గ్రూప్ మరియు ఇన్ఫోసిస్, యూనివర్సిటీ వంటి దిగ్గజ సంస్థలకు సీఈఓలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. జనవరి 20న తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ మరియు సైన్సెస్ పాలసీలోని 2026-2030 మరియు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్లను కూడా ఆయన లాంచ్ చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొంటారు. ఇక జనవరి 19 నుండి 23 వరకు దావోస్ లో జరిగే ఈ సదస్సు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి నేరుగా అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నేడు ఉదయం మేడారంలోని సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మహాజాతర పనులను ప్రారంభించిన అనంతరం హైదరాబాద్ చేరుకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి ఉదయం సుమారు 9:30 స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్తారు. తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా ప్రదర్శించడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లను ప్రపంచ వేదికపై ఆవిష్కరిస్తారు. ఇక దావోస్ లో గూగుల్, టాటా గ్రూప్స్ మరియు ఇన్ఫోసిస్, యూనిలివర్ వంటి దిగ్గజ సంస్థలకు సీఈఓలతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు. అలాగే జనవరి 20న తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ మరియు సైన్సెస్ పాలసీలోని 2026-30 మరియు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్లను కూడా ఆయన లాంచ్ చేయనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొంటారు. జనవరి 19 నుండి 23 వరకు దావోస్ లో జరిగే ఈ సదస్సు ముగిసి తర్వాత ముఖ్యమంత్రి నేరుగా అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం కూడా ఉంది.